మాస్టర్ గారు. సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా, తర్వాత నేను ప్రోటోకాల్ కొంచెం డిస్టర్బెన్స్ విధంగా నేను ముందు 2 మాటలు చెప్పి వెళ్దామన్నటువంటి అవసరాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మరి ఈ సభకు వందనాలు, సభా మర్యాదను పాటిస్తూ సభకు వందనాలు తెలుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి విశ్రాంతులైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఆ వెస్లీ స్కూల్ ఆ పాఠశాలలో చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల క్రితం విద్యార్థులుగా చూసిన మిమ్మల్ని ఈ దినము సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా, కుటుంబీకులుగా మిమ్మల్ని చూసేందుకు చాలా సంతోషంగా ఉంది. నేను విధంగా కొద్దిగా అనారోగ్యం వల్ల రాలేదని నేను పదే చెప్పినా కూడా మన ఇమాన్ సార్ కూడా చెప్పారు, నేను కారణం లేకపోయాను, అయినా చెప్పారు దానికి మీరైతే యూ అండర్స్టాండ్ కైండ్లీ కన్విన్స్ అని. మన సురేందర్ చేశాడు మనసు ఉంటే చాలాసేపు నేను తెలంగాణలో చెప్తాను కొంచెం ఆ డిస్కషన్ ఏవేట్ చేశాను. ఇక ఇదంతా మళ్ళీ ఈవినింగ్ వచ్చారు పిల్లలు, ఆ దేవరాజు ఇక తప్పనిసరి నేను వస్తాను, వస్తాను అని నా ఇంట్లో కూడా చెప్పారు. ఇంకా మీకు తెలియదు టీచర్ సరే ఉంటాను అని చెప్పేసి వాళ్ళు కొంచెం వేరే పని మీద పోయారు. మా మనవడు 2 మనవళ్ళు 1 మనవరాలు 4:30కి ఇంటికి వస్తారు స్కూల్ నుండి. నేను ఉన్నాను కదండి వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు ఫోన్ చేసేలాగా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని. అందుకే నేను ముందు 2 మాటలు చెప్పిపోతాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యం మీరు ఈ విధంగా గౌరవించిన ప్రతి అకేషన్లో కూడా నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. నేను నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తి నేను అంతగా కోరుకునేవాడిని కాదు. ఎప్పుడు 70లో అప్పుడు ఒక ట్రైన్ కానీ బిఎస్సి బిఈడి కొంచెం ఎంఏ మామూలుగా చదువుతామన్నటువంటి ఆశతో. కానీ ఒకసారి సరే ఇక్కడ అవకాశం దొరికింది దేవుడి దయ వల్ల, వెస్లీ స్కూల్ అని. సరే అక్కడ మామూలుగా కాలక్రమేణా హెడ్ మాస్టర్ అయ్యాను. ఇక వేరే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ ఏదో ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఆ విషయం ఆ పాఠశాల పరిస్థితి చూసినప్పుడు నాలో ఒక విధమైనటువంటి ప్రయత్నం చేద్దామన్నటువంటి ఆలోచనే పోయింది. ఇక్కడ ఏదో నాకు అవసరం ఉంది. ఇక్కడ మొదటి నుండి కూడా నేను కొంచెం సామాజికమైనటువంటి ఒక స్పృహ ఉన్నవాని, సామాజిక స్పృహ, సోషల్ అవేర్నెస్. మామూలుగా సొసైటీలో ఏ వర్గం వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎందుకు ఈ వివక్షత అనేటువంటి ఆలోచన కలిగిన వాడిని. కానీ ఆ విషయంలో నాకు తెలియకుండా నేను మర్చిపోయాను. ఇంకా ఏదో మంచి ఉద్యోగం ఉంది ప్రస్తుతానికి, ఒకవేళ కొంత ఆ సర్వీస్ కండిషన్స్ బాగాలేకపోయినా కూడా ముందు ఏదో ఉంటుంది, ఉండని కొన్ని చూద్దాం అని ఏదో పట్టుదలగా ఆ సమస్యలకు పరిష్కారమని కాదు, ఆ పట్టుదలతో చూద్దాం దీని అంతేంటో ఒక ఛాలెంజ్గా తీసుకొని. కానీ దేవుని దేవుని క్రమేణా చాలా పోరాటం ఉన్నప్పుడు చాలా పోరాటాలు జరిగాం. టీచర్స్ అందరూ కూడా వాళ్ళు నిజంగా మన ఇప్పుడు కీర్తి చేసినటువంటి మన టీచర్స్ అందరూ కూడా వారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళు చేసిన సేవ, ఆ పోరాటంలో ఈ స్కూలు ఈ దినం ఉన్నటువంటి స్థితి ఉంది అంటే వాళ్ళ యొక్క ప్రయాస కూడా చాలా ఉంది. ఏ ఒక్కరి వల్ల ఏది కాదు. ఇదే ప్రోగ్రామ్ చేస్తున్నాం. 2500 బ్యాచ్ స్టూడెంట్స్
ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారంటే మీరు ఎంత కొంతకాలంగా మీరు కాంటాక్ట్ చేస్తూ దాని కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఎంతో సమన్వయం సంయమనం ఏదైనా కార్యక్రమం జరగాలంటే కొంతమంది చేయాలి, ఒకరికొకరు కోఆపరేషన్ కావాలి, ఒకరికి అండర్స్టాండింగ్ అకామిడేషన్ కావాలి, సర్దుకుపోవాలి. కాబట్టి మీకు నిజంగా మంచి మెచ్యూరిటీ, మంచి మెచ్యూరిటీ ఈ కార్యక్రమం ద్వారా మంచి అనుభవం సంపాదించుంటారు. పలు అభిప్రాయాలు తెలియజేస్తారు. అవన్నీ కూడా మనము మామూలుగా దాన్ని ఒక కీలక మామూలుగా కొలికి తీసుకోవాలంటే ఎంతో అవసరం. కాబట్టి అభినందిస్తున్నారు వాళ్ళందరినీ. చాలా సక్సెస్ఫుల్ చేశారు. చాలా భోజనాలు కూడా బాగా శ్రీనివాసం చెప్పినట్టుగా భోజనాలు కూడా బాగా చేశారు. నేను కూడా బాగా తిన్నాను. నేను అనుకుని వచ్చాను, కొంచెం బాగాలేకపోతే కొంచెం బేపీ ఉంది కదా, ఇంకా ఎప్పటి నుండి నాన్ వెజ్ వద్దనుకొని వచ్చాను. బాగా రుచి చూసిన తర్వాత ఒకసారి చూద్దామని అనుకుంటాను, ఒకసారి పర్లేదని. బట్ ఆ విధంగా నిజంగా చాలా మరొకసారి ఎంత మంచి నేను ఎప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ భారతదేశంలో చైనా తర్వాత ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఉంది, కానీ ఇప్పుడు చైనాను ఇండియా అధిగమించింది. మీకు అందరికీ తెలుసు. మొత్తం ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల పైబడి జనాభా ఉంది. 8 బిలియన్స్. ఎంత పెరిగినా కూడా మన గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, జనాభా ఎంత అయినా పెరగని. ఆయన మహాత్ముడు అని పేరు. ఆయన దూరదృష్టితో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి తగినటువంటి ఆ వనరులు ఉన్నాయి. ప్రతి మనిషి యొక్క అవసరతకు తగినంతటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. కానీ మనిషి యొక్క ఆశకు అంతా నాకే కావాలి, నాకే ఎక్కువ ఉండాలి అన్న ఆశకు సరిపోయినంత లేదు. కానీ ఎన్ని కోట్ల మంది కానీ ప్రతి మనిషి అవసరతకు తగినంత ఉంది. నేను అదే నీకు చెప్తున్నా, మీకు గత కాలం చాలా ఉంది. మనం కూడా ఒకసారి చెప్పాను, మీ పిల్లల గురించి కానీ మీరు ఇంకా మీరు చేసే ఉద్యోగంలో ముందుకు పోయేది కానీ చాలా అవకాశాలు ఉంటాయి. నువ్వేమి ఒక్కసారి గమనించు. ఇంతమంది చెప్పాను, ఒక పక్షి అనుకున్నంత చెట్టు దగ్గర పోయి, అయ్యో చెట్టు నిండా పక్షులు ఉన్నాయి, నాకెక్కడ స్థలం ఉంది అనుకున్నానంట. ఎక్కడ ఉంది స్థలం అని. అప్పుడు దేవుడు అన్నాడంట అని నేను మరొకసారి కోరుకుంటూ, దేవుడు ఆ విధంగా నీకు దీవించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకంటే చిన్నవారికి ఆశీస్సులు. ప్రియమైన విద్యార్థులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఆశీస్సులు. మీరు మాకు ఈరోజు ఇచ్చిన విందు, మాకు ఈరోజు ఇచ్చిన ఆహ్వానం, కార్పెట్లు పరిచి కార్పెట్ల మీద నడిపిస్తూ పురవశం కురిపిస్తూ చాలా ప్రేమతో చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి కూర్చోబెట్టారు. తర్వాత విందైన భోజనం పెట్టారు. మీకు వీటన్నిటికీ చాలా కృతజ్ఞతలు. మీరు ఎన్ని రోజుల నుంచో ఈ ప్లాన్ వేసుకొని కష్టపడుతూ ఇవన్నీ సమకూర్చారు. కానీ మేము మాత్రం అంత అంతిమ వరకు ఉండలేకుండా ఎత్తిపోతున్నాము. కొంచెం తొందరగా ఉంది. మీరు ఇప్పుడు పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ మనసులో ఉంచుకోవాలి. పూర్వ విద్యార్థి కదా శ్రీనివాస్ రెడ్డి ఇవన్నీ కూడా చాలా బాగా మీరు విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులందరూ గుర్తుపెట్టుకొని పీటీ సారు, రామకు సారు, ఆ శ్రీనివాస్ రెడ్డి సారు అందరూ, మన హెచ్ఎం సార్, వీళ్ళందరూ బాగా ఎంతైతే మన ఇప్పుడు మన స్కూల్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ మాకందరికి కూడా చాలా బాధగా ఉంది ఆ స్థితిలో ఉన్నందుకు. దాన్ని మేము ఏంటంటే మీరంతా రైజింగ్ సైన్స్, మేమంతా సెట్టింగ్ సైన్స్. కాబట్టి మీరు దాన్ని పైకి తీసుకొని రావాలి. మీరు అనుకుంటే చేయగలేనిది ఏది లేదు, మీరు అనుకోవాలి. మీరందరూ
ప్రోగ్రామ్ అనుకున్నారు కాబట్టి చేయగలిగారు. అలాగే అన్ని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా చేయగలిగారు. ఒక స్కూలే కాదు, స్కూల్ తర్వాత దానికి జూనియర్ కాలేజ్ కూడా అనుకుని ప్రయత్నం చేయండి. అని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ, మీ పిల్లలు, మీ ఫ్యామిలీస్ మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇలాంటివి ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకుంటూ చుట్టూ మీ సమాజానికి కూడా ఒక చందని సేవ చేయాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకోండి. మేడం స్మైల్ స్మైల్ అండి. ఓకే అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. 2005 బ్యాచ్, 10th B సెక్షన్, రోల్ నెంబర్ 23. అదే చెప్పాలి సార్. మీరు మమ్మల్ని చూసినా, మా జూనియర్లను చూసినా, మా సీనియర్లను చూసినా, ఎవరు చూసినా నా విషయంలో మాత్రం నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను 10th ఫెయిల్ అయినా. అయితే పరీక్షలు రాసి ఆ పత్రాలు అందుకొని ఉద్యోగాలు చేసేటట్లయితే నేను లేనేమో, కానీ నాకేం బాధ అనిపించడం లేదు. ఎందుకనంటే నిత్యం నేను తెలుసుకోవడం, నేర్చుకోవడం, జ్ఞానం పెంచుకునే విషయంలో మాత్రం నేను వెనకలేను. ఖచ్చితంగా ఆ విషయంలో నేను ఎప్పుడు ముందు ఉన్నానని అనుకుంటున్నా. నాకు చాలా ఆసక్తి, సామాజిక అంశాలు, దేశ విదేశ వాణిజ్య వ్యవసాయం ఇట్లాంటి అంశాలన్నీ కూడా నేను బాగా తెలుసుకోవడంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటా. ఒక బ్యూరోక్రాట్ ఎంత మెచ్యూరిటీ, ఎంత నాలెడ్జ్ తోటి ఉంటాడో అట్లా ఉండాలని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకు అని అంటే నాకు ఒక అనుకున్నట్టుగా బతకగలుగుతావు. ఆ పని వదిలేసి మరి నువ్వు ఏం చేస్తున్నావు రా, ఇది ఎందుకు రాని నాకు ప్రశ్న, నా మనసులో నాకే యుద్ధం, ఒక సందిగ్ధం. దీని నుంచి నాకు ఈ రెండింటి మధ్య నుంచి నాకు కనిపించిన మార్గం రాజకీయం. నాకు అప్పటి నుంచి కూడా నేను పాలిటిక్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ పెంచుకొని ఉన్నా. పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నా. ఆ లక్ష్యం గుర్తు తెచ్చుకొని నేను ఏ స్థాయిలో ఉన్నా ఇప్పటి వరకు అని చూసుకుంటే అది శూన్యమే. కానీ నమ్మకం ఉంది, కసి మీద ఉన్నా. ఒక రోజున దేశం గుర్తించే స్థాయిలో ఉంటా, మీరందరూ గర్వించే స్థానంలో ఉంటా. నా మిత్రులందరూ కూడా నేను గుర్తొస్తే సంబరపడేటట్టుగా ఉంటా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అట్లనే ఖచ్చితంగా వెళ్ళే మార్గం అయితే సులభంగా ఉండదు. తప్పకుండా అనుకోని ఆటంకాలు, అవాంతరాలు, అడ్డంకులు వస్తాయి. అయినా కూడా నాకు నమ్మకం ఉంది, దేవదేవులైన అల్లా, ఈశ్వర్, యేసు ప్రభులు కలిసి వచ్చైనా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దాంతోపాటు మీ అందరి చల్లని దీవెనలు కూడా ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నా కోరికను మన్నిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. అట్లనే ఒక్క నిమిషం మనతోటి కూడా మాట్లాడాలని, నిమ్మలంగా ఏదో చెప్పక ఇదే ముచ్చట చెప్తున్నాను అని అనుకుంటే అందరూ కూడా క్షమించాలి. అందరూ కలిసి ఉన్నప్పుడు అవసరమైన మాట మాట్లాడితే మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకనంటే మన ఫ్రెండ్స్ ఎవరు కూడా కలిసిన ఒక 10 మంది కలిస్తే దాంట్లో 5-6 మంది ఏదో ప్రాబ్లంతో ఉండి చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఇక్కడ అతిథులు కాదు. సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలను లేనోడు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమస్యను అధిగమించి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని సాధించే విషయంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మార్గం అయితే అనుకున్నట్టు అయితే ఎవరు ఉండదు. ఖచ్చితంగా ఈ కొన్ని రోజులలో నాకు ఒక రీచ్ అవుతా, దాటిపోతా, ఇంకొన్ని రోజులైతే లైఫ్ మారిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ లేని కష్టాలు వస్తాయి. అదైతే ఎవరికి దానికి అతిథులు కాదు. ఎవరైతే మీకు క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ, వాళ్ళ 2, 3, ఒక్కరు ఎవరున్నా సరే మీ సమస్య ఏంది, మీ బాధ ఏంది చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మన వాళ్ళు
నా వల్ల కాదు, అనుకున్నంత సహకారం అందించకపోవచ్చు, మీరు అనుకున్నంత ఖచ్చితంగా నా వల్ల కాదు, కుదరాలని దూరం ఉండే మిత్రులైతే మన వాళ్ళు ఎవరు లేరు. దానికి ఈ సందర్భంగా దేవునికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా మీ కళా కోరిక ఏదైతే ఉందో అదన్నీ కూడా నెరవేరాలని కోరుకునే వాళ్ళలో ఎప్పుడు నేను ముందుంటా. నేను మీ రామకృష్ణ. థ్యాంక్ యూ. జై హింద్. మాది కూడా రీయూనియన్ మీటింగ్ అయింది. సేమ్ ఇదే హాల్లో ఇక్కడే మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. నేను బేసికల్గా సివిల్ కాంట్రాక్టర్ని. నేను ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జర్నలిజంలో పీజీ చేసిన తర్వాత నేను బిజినెస్ వైపు రావడం జరిగింది. నేను 96-97 బ్యాచ్కి అప్పుడు ఎస్పీఎల్గా ఉండి అప్పుడు మీరందరూ సెకండ్ క్లాస్, 2వ క్లాస్లో మీరు ఉండేది. కాబట్టి మా రీయూనియన్ మీటింగ్ సందర్భంగా ఒక చిన్న కవిత రాశాను మన స్కూల్ పైన. ఆ కవిత రాసి నా ఉపన్యాసం ముగిస్తాను. దయచేసి ఒక్క నిమిషం ఈ కవిత వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెస్ట్రీ స్కూల్ మాకు వెలుగుల బాట, జ్ఞాన పరిమళాలు విదజల్లిన పూదోట, తరగతి గదిలో విజ్ఞానపు జల్లుల మూట, ఇదే మాకు జ్ఞాపకాల హరిమిల్లుల పాట, గురువుల మాటలు మాకు దివ్యమయం, నాటి వారి ప్రేరణే నేటి మా చైతన్యం. వెస్ట్రీ స్కూల్ మాకు దేవాలయం, మమ్మల్ని తీర్చిదిద్దిన విద్యాలయం, చేతుల్లో పుస్తకాలు పక్కనే స్నేహితులు, మా అల్లరితో ఓడెత్తిన తరగతి గదులు, కబడ్డీ ఖోఖో క్రీడల్లో విజయోత్సవ వినోదాలు, విజ్ఞాన విహారయాత్రలో ఆనంద హేళలు. మేము నవ్వుతూ చదువుకున్నాం, బాధ కలిగినప్పుడు పంచుకున్నాం, చిన్న చిన్న విభేదాలకే పోట్లాడుకున్నాం, వెంటనే అవి మర్చి మాట్లాడుకున్నాం. మిత్రమా, ఇది మన పాఠశాల, ఇది మనకు 2వ ఇల్లు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గౌరీశంకరు, SSC 79 బ్యాచ్. నేను ఆర్టిస్ట్లో సూపరింటెండెంట్. రిటైర్ అయినా మళ్ళీ చేస్తున్నాను కంటిన్యూ. ఆల్మోస్ట్ 46 ఇయర్స్ సర్వీస్ నాది. 1981లో నా జాబ్ వచ్చింది జూనియర్ స్టడీగా. నేను స్పోర్ట్స్ మెన్గా నా జాబ్ వచ్చింది. అది వచ్చిందంటే కేవలం మన ఎమ్మెల్యే సార్ గుర్తింపు వల్లనే వచ్చింది నాకు. ఈరోజు మీకు చెప్తున్నా. స్కూల్ గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది నాకు. చాలా ఇంపార్టెంట్. మన శ్రీనివాస్ చెప్పినట్టు చాలా ఉన్నాయి మన కష్టాలు. ఆ స్కూల్ మనం ఎట్లా నిలబెట్టాలి, ఎందుకంటే మన టీచర్స్ ఎంత కష్టపడి నిలబెట్టారో మనమందరం కలిసి నిలబెట్టాలి ఇప్పుడు ఆ స్కూల్ని. అది ఎప్పటికీ ఉండాలి. ఆ బేసిక్ స్కూల్ టీచర్స్ వెల్ఫేర్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేవు. మనకు చదువు చెప్పారు, ముఖ్యం చదువు ఇంపార్టెంట్, నాకు జీతం కాదు ఇప్పం కాదని చెప్పి మెర్సీ టీచరు, సూర్యనారాయణ టీచరు, ఐజక్ సారు, లోకనాథ్ సారు, హరిపే టీచర్ గారు, హెడ్ మాస్టర్ గారు, రకరకాల ఇంతమంది టీచర్, దాదాపు 50 మంది టీచర్స్ నేను ఉన్నప్పుడు 2500 మంది నా టీచర్స్, అంటే స్టూడెంట్స్. అంత పెద్ద స్కూల్స్ ఎక్కడ లేదు. 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన సరౌండింగ్లో అంత పెద్ద స్కూల్ ఎక్కడ లేదు. ఏడేడు స్కూలు. ఈ విషయం మీకు అందరికి ఎవరు తెలియదు అనుకుంటా. ఎక్కడి నుండి మన గట్కేసర్, కీసర, ఇటు సికింద్రాబాదు, మాణికేశ్వర గారు, లాలపేట, ఉప్పాలు, రామతపురము, ఇన్ని రకరకాల ఏరియా నుండి వచ్చారు మన స్కూల్కి. నడుచుకుంటూ వచ్చారు. మన బస్సులో అప్పుడు మన స్కూల్ రావాలంటే అన్ని పాపలు వస్తుండే, అన్నీ అంత భయంకరంగా ఉండే. చెట్ల కింద చదువుకున్నాం మనం. అంత పెద్ద గ్రౌండ్ అంటే మన దాదాపు 20 ఎకరాలు ల్యాండ్ అది. ఆ ముస్లిం తోట అది, పక్కనే ద్రాక్ష తోట. అంత పెద్ద స్కూలు, అందులో ఉన్న టీచర్స్ మన కోసం ఇంత కష్టపడి ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్కూల్ గురించి అంటే విడిపోతున్నాం మనం. స్కూల్ 75-76లో పాత ప్రభుదాసు మన ఇక్కడ కమ్మనగర్ స్కూల్ అప్సుగూడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ కరస్పాండెంట్ ఆయనే ప్రభుదాస్ గారు. వాళ్ళదే నడిచేది ఎప్పుడు. అలాంటి మన హెడ్ మాస్టర్ గారు స్వామిదాస్ గారు, ఇద్దరు టీచర్ గారు, ఐజక్ సార్ గారు, సూర్యనారాయణ గారు, లోకానంద్ సారు, రాము సారు, ఇంకా కొంతమంది ఉన్నారు, మెర్సీ టీచర్ గారు. వీళ్ళందరూ ఒక తాటిగా తీసుకొచ్చి ఆ స్కూల్ని నిలబెట్టారు. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ గొప్పతనమే. ఆ స్కూల్ ఇంకా మనం 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటుందో తెలియదు. ఇప్పుడున్న టీచర్స్ 3-4 అవుతుందో నాకు తెలియదు. నేను చాలా వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ కోసము నేను స్కూల్ SPL 79 బ్యాచ్
78లో స్పోర్ట్స్ అంటే రంగా డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 బెస్ట్ స్కూల్. రంగా డిస్ట్రిక్ట్ మనదే. గౌరీ శంకర్ దేంట్లో ఖోఖో కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, క్యారమ్స్ కానీ అన్ని ఛాంపియన్ మనే. స్టేజ్ ఎక్కుతున్నాం మళ్ళీ వస్తున్నా అంటే అలాంటి స్టేజ్లో మన ఎమ్మెల్యే సార్ మనకు నేర్పించినారు. ఇది గొప్పతనం మన సార్ది. ఎక్కువ సేపు నేను లేను అప్పుడు, ఎందుకంటే 78 వచ్చారు, నేను 78 బయటకు వెళ్ళిపోయాను. ఆ అదృష్టము అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటికీ నేను కలిసే ఉన్నా. నా టీచర్స్ అందరికీ నేను ఇంకా 46 ఇయర్స్ నుండి సెప్టెంబర్ 5th రోజు టీచర్స్ రోజు గ్రీటింగ్ నాకు తెలుస్తుంది. అసెంబ్లీ రోజు ఆ రోజు ప్రే చేస్తారు, ఎవరు పంపించారు, గౌరీశంకర్. అంటే మన అభిమానము ఇంకా మనం ఎప్పుడు మర్చిపోము. టీచర్ ఎప్పుడు మీ కాళ్ళ కిందనే ఉంటాం మేము. వాతావరణం ఇప్పుడు ఈ స్కూల్ గురించి నేను మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ జరగబోతున్నాము. ఓకే, మంచిగా ఉంది. దాన్ని చేయాలంటే ఎంత కష్టపడాలి, గెట్ టుగెదర్ చేయాలంటే మీరు ఇంత కష్టపడుతున్నారంటే ఈరోజు మీ 2004-05 బ్యాచ్ వాళ్ళు ఇంతమంది తీసుకొచ్చారంటే, ఒక తారీఖు తీసుకొచ్చారంటే ఎంత నెట్వర్క్ చేయాలి మీరందరూ. కాబట్టి ఇది ఫస్ట్ మీకు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. అలాగనే ఈ 50 ఇయర్స్ గ్రాండ్ మనం 50 బ్యాచ్లు తయారు చేయాలి. ఒకటి కాదు, 50 బ్యాచ్లు అంటే ఇంకా ఎట్లుంటాం మీ విషయాలు తెలిస్తే అందరికీ తెలుస్తాయి, మంచిగా ఉంటుంది. దయచేసి ఎవరన్నా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పేరు చెప్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. వస్తే మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ తొందరగా. గురువు వారందరికీ పాదాలను. నా పేరు శ్రీకాంత్. 10th అయిపోయాక ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. 2014లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు మా మిస్సెస్ ఇంటర్ చదువుతుంది. ఇంటర్ మ్యారేజ్ అయిపోయినాక చదువుకుంటావా అంటే సరే నేను చదువుకుంటానంటే డిగ్రీ కంప్లీట్ చేయించాను, బీఎడ్ కంప్లీట్ చేయించాను. ప్రస్తుతానికి ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తుంది. అయినా కూడా సార్ నేను 10th ఫెయిల్ సార్. నాకు ఒక 9 years బాబు, 4 years పాప. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ. నా తోటి మిత్రులకు అందరికీ, పూర్వ విద్యార్థులకు, మా సీనియర్స్ అందరికీ వందనాలు. నా పేరు కవిత. నేను కెనరా బ్యాంక్లో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్. ఇదంతా ప్రోత్సాహం వచ్చింది ఫస్ట్ మన టీచర్స్ నుంచే. సర్కార్ అంటే నేను చేస్తున్న నా కొలీగ్స్ అందరిలో సర్కార్ బడిలో చదివి సర్కార్ నౌకర్ కొట్టింది నేనే. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా మెమరీస్ అంటే నిజంగా చెప్పాలంటే స్కూల్లో నేర్చుకున్నవి ఏవి, స్కూల్లో మన టీచర్స్కి ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు ఉన్న టీచర్స్ వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, కానీ మీరు ఇచ్చిన నాలెడ్జ్ నిజంగా బయట ఎవరికి కూడా అంత ఉండదని నా అభిప్రాయం. మా హస్బెండ్ మా ఆర్గనైజేషన్ చిట్ ఫండ్స్లో చేస్తారు. నాకు 3 పిల్లలు. ఈ ప్రోగ్రామ్ని అంతా ఆర్గనైజ్ చేసి ఫస్ట్ సార్ ఇమాన్యుయల్ సార్ సపోర్ట్ ఇచ్చి మా మిత్రులకి హెల్ప్ఫుల్గా ఉండి ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి కానీ, డేట్ ఫిక్స్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో సార్ ముందుండి నడిపించినందుకు సార్కి చాలా థ్యాంక్ యూ, వందనాలు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో చేస్తాను. చెప్పాను ఆల్రెడీ సార్. ఓకే, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చింది. టీచర్లని కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చే దాంట్లో మన సీనియర్ విద్యార్థిని శ్రీవిద్య గారు బాగా సపోర్ట్ చేసినారు. అందుకు మనందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే మరొకరు నిరంజన్ గారిని వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాను. పెద్దలకి, టీచర్లకి, మా సీనియర్స్కి, నా తోటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ముఖ్య కారణం మా గురువులు. మాకు విద్య నేర్పి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు. మేము ఆ స్థాయి నుంచి ప్రజెంట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్, సిటీ పోలీస్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తాను సార్. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సార్.
సార్ మేము ముగ్గురం ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు సార్. నేను ముగ్గురం ఒకటే క్లాస్ సార్. మమ్మల్ని దిమూర్తి అని పిలుస్తుంటారు. ఒక్కసారి లేవండి అక్క వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఒకటే క్లాస్ సార్. తీసుకొచ్చింది సార్. ఇక్కడ రండి రండి రండి. ఈమె పెద్ద అక్క, నేను చిన్న అక్క, నేను సార్ థర్డ్ సార్. అంటే లేట్ జాయినింగ్ సార్. అందరూ ఒకటే సరే సార్. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ముగ్గురు ఒకటే స్కూల్ వేస్తారు సార్. ఇప్పుడు మమ్మల్ని చూడగానే అందరూ అనుకుంటారు అదేంటి ముగ్గురు తెలిసి కాదు కదా, అట్లా ఇట్లా మీకు ముగ్గురు ఉన్నారని మాట్లాడుతుంటారు సార్. కాకపోతే లేట్ జాయినింగ్ వల్ల ఇప్పుడు నేను కంప్లీట్ ఎంబీఏ వరకు చదువుకున్నాను సార్. నేను సో నేను సిటీ పోలీస్ ఎస్ఐకి ట్రై చేసినాను. నాకు కానిస్టేబుల్ వచ్చింది సార్. నా 12 years సర్వీస్లో అయిపోయింది సార్. నాకు ఇప్పుడైతే ఆలస్యం సార్ ట్రై చేస్తున్నాను సార్. ఆ దేవుడు దయలు రావాలనుకుంటున్నాను సార్. ఇంకా అక్క మాట్లాడండి సార్. సెక్రటరియట్లో వర్క్ చేస్తుంది సార్. ఇప్పుడైతే అవుట్ సోర్సింగ్ సెక్రటరియట్లో వర్క్ చేస్తారు అక్క. హోమ్ సార్. ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తారు ప్రస్తుతానికి అయితే. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, అవుట్ సోర్సింగ్లో ఉన్నారు. కలిసిన మా గురువులకు, అదేవిధంగా మా సీనియర్స్ అయిన మీకు, అదేవిధంగా నా ప్రియ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మీ అందరికీ చాలా ఆఫ్టర్ 20 years టూ లాంగ్ చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడడం, అదేవిధంగా మీతో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం, మళ్ళీ ఆఫ్టర్ 20 years టీచర్స్ని చూడడం. అందులో ఇమ్మాన్యుయల్ సార్ని మాత్రం అప్పుడు యాక్టివ్గానే సార్ ఇప్పుడే ఉన్నారు. సార్ ఎప్పుడు లేట్ వచ్చినా అమ్మాయిని కూడా ఇలానే తిప్పి కొట్టేవాళ్ళు. లేదా నోట్స్ తెచ్చి ఇలానే పెట్టారు వాళ్ళు. అదే గుర్తుకొచ్చింది సార్ చూడగానే. సార్ ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను ప్రాబ్లం అయినా కాదు, పక్కన ఉన్న మేడంకు ప్రాబ్లం. మేడం ద్వారా సార్ చాలా యాక్టివ్ ఉన్నారు. ఓకే, నేనైతే ప్రెసెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ కిరాణా అండి. నేను మా హస్బెండ్ బిజినెస్లో ఉన్నాము. సో చాలా హ్యాపీగా ఉన్నాము, బాబు పాప. సో మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. స్కూల్ని నిజంగా మళ్ళీ స్కూల్ డేస్ మెమరీస్ ఇవన్నీ గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫ్రంట్ రోలో కూర్చున్న మా సీనియర్స్ అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా నాతో చదువుకున్న ప్రతి ఒక్క మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి కారణము మీరు అందరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఫోన్ చేయగానే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వనందుకు చాలా థ్యాంక్స్. ఇది ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాము, ప్రోగ్రామ్ చేద్దామని చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు సక్సెస్ కాలేదు. ఈసారి కంపల్సరీ ఎలాగైనా చేయాలనే దృఢ సంకల్పంతో మేమందరం కృషి చేస్తాము. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు యూనిసెక్స్ హెయిర్ డ్రెస్సర్గా వర్క్ చేస్తున్నాను. పార్లర్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా చేస్తాను. నా అంబిషన్ వచ్చేసి ఫ్యాషన్ ఫీల్డ్లో ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలని నా యొక్క కోరిక. రీసెంట్గా మ్యారేజ్ అయింది. నేను నా వైవాహిక జీవితాన్ని చాలా హ్యాపీగా కొనసాగిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొకటి, ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో తొందరగా వచ్చి దయచేసి మీరు రండి. ముందు
అందరికి కూడా వందనాలు. నేను 8th క్లాస్లో వెస్ట్లీ స్కూల్కి రావడం జరిగింది. 8th క్లాస్ నుంచి ఈ స్కూల్లో నాకు రిలేషన్ మంచిగా అనిపించింది. అలాగే 10th క్లాస్ కూడా మా స్నేహితులతోటి అందరితోటి మంచిగా జరిగింది. అలాగే ప్రజెంట్ నేను వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటున్నాము. నాది నవ్య కన్స్ట్రక్షన్స్ అని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నది. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉంటారు. ప్రజెంట్ నేను కూడా పొజిషన్లో ఉన్నాను దేవుడి ఆశీస్సుతోటి, అలాగే ఉపాధ్యాయుల ఆశీస్సుతోటి మంచిగా ఉన్నాను. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ సార్ గుడ్ ఈవినింగ్ సార్. పీటీ సార్ మీరు నా ఫేవరెట్ సార్. ఫస్ట్ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. దాంట్లో ఎస్పెషల్లీ ఖోఖో నన్ను ఎంకరేజ్ చేసి డిస్ట్రిక్ట్ వరకు తీసుకెళ్ళాలని చాలాసార్లు ట్రై చేసినారు. బట్ అది ఏజ్ వల్ల వెళ్ళిపోయింది. నేను ఇంకా మన స్కూల్ కంప్లీట్ అయిపోయినాక ఇంటర్ మన అంబేద్కర్ డిగ్రీ కాలేజ్లో చదివిన ఇంటర్లో ఒక 2 years గ్యాప్ వచ్చింది. బట్ ఫెయిల్ అయినా అని చెప్పేసి వదిలేయలేదు నేను. దాన్ని అట్లనే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా, అంబేద్కర్ కాలేజ్లో డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నా. నేను పోలీస్ జాబ్కి ట్రై చేసిన, ఎస్ఐకి ట్రై చేసిన. బట్ అది ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్స్లో పోవడం జరిగింది. కానిస్టేబుల్ కూడా ట్రై చేసిన, అది కూడా రాలేదు. బై బ్యాడ్ లక్ అనుకున్నా. నెక్స్ట్ ఇంకా పొలిటికల్గా వెళ్దామని చెప్పేసి వార్డ్ మెంబర్కి ట్రై చేసిన. అది కూడా ఒక 10 to 15 votes తోటే పోయింది. సో నెక్స్ట్ ఇంకేం చేసి నెక్స్ట్ 2014లో మ్యారేజ్ అయినాక ఇక సంబడే ఏం చేయాలి, జాబ్ చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ వచ్చిందంటే కంపల్సరీ జాబ్ చేసుకోవాలి. ఇక ఏం చేయాలి, ఇక నెక్స్ట్ ఏం చేద్దామని మున్సిపల్ దాంట్లో మన తమిళనాడు మున్సిపల్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు శానిటరీ ఇన్ఛార్జ్ ఉన్నా నేను. నా కింద ఒక 35 to 40 members వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను మెయింటైన్ చేస్తాను. మార్నింగ్ 5 ఉంటారు వాళ్ళు. ఏదున్నా కూడా నేను హెల్త్ శానిటేషన్ అండ్ హెల్త్ సెక్షన్లో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు మా హృదయపూర్వకంగా వందనాలు. మా సూపర్ సీనియర్స్ మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మా తోటి విద్యార్థులకు అందరికీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆంజనేయులు. నాకు ఒక వైఫ్, పాప, బాబు ఉన్నారు. నేను ప్రస్తుతం పల్లె ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ వింగ్లో పనిచేస్తున్నాను. నాకు కూడా అన్నగా చెప్పినట్టు ఒకే వైఫ్ ఉన్నారు. అందుబాటు కూడా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒకటి మనం అందరము కలిసి ఉండుట, ఐక్యమత్యం ఉండుట చాలా దీవెనకరం. మనకు ఒక గ్రూప్ ఉంది, చాలా వరకు తెలుసో తెలియదు. 2005 బ్యాచ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో 95 members మాత్రమే ఉన్నారు. మన 2 సెక్షన్లు కలిపి ఫుల్ స్ట్రెంత్ వచ్చి 200 members వరకు ఉంటారు. దయచేసి మనం కోఆర్డినేషన్ చేసుకోవడం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని నేను యాడ్ చేయడం, మీకు తెలిసిన ఫ్రెండ్స్ని మీరు యాడ్ చేయడం మీ బాధ్యత. కాబట్టి మనం అందరం కలిసి ఉండుట ఎంతైనా చాలా ఐక్యమత్యం బలం అన్నట్టుగా మన యొక్క వివాహాలకు కానీ, మన వివాహాలు అంటే మన పిల్లల వివాహాలు కానీ, లేకపోతే మన తమ్ముళ్ళ వివాహాలు కానీ మనం అందరం కోఆర్డినేషన్ చేసుకుని కలవడం చాలా మంచిదని నేను నా సొంత అభిప్రాయం. మనకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ టీంని నిజంగా ఇది సక్సెస్ఫుల్ చేయడానికి 1 week కంటే ఎక్కువనే కష్టపడ్డారు వాళ్ళు. నాకు తెలుసు అది ఎలా ఉంటుంది. ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేయడం అంటే చాలా పెద్ద టాస్కే. అది మనలో నుంచి నెగిటివ్గా వచ్చే వాళ్ళని కూడా పాజిటివ్గా తీసుకొని చేసినందుకు నేను నిజంగా ఆ బ్యాచ్ అందరూ నేను నా నిండు మనసు అభినందనలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో 2005 బ్యాచ్ బి సెక్షన్ అందరూ తెలిసి ఉంటుంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అందుకని నా పరిచయం. సో ఇప్పుడు మనము బతుకుతున్న మన జీవితాల్లో వీళ్ళు ఇచ్చిన భిక్ష, దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు బాధ్యతతో చెప్పేటోళ్ళు, అట్ ది సేమ్ టైం అందరి మీద కరుణ చూపించేటోళ్ళు, బాధ్యతగా చెప్పేటోళ్ళు. ప్రతి ఒక్కటి ఏది చెప్పినా మన కొడుకు, మన కూతురు వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా ఉండాలన్న కాన్సెప్ట్ ఉండేది. సో ఇప్పుడు లేదని కాదు, కానీ ఇప్పుడంతా ఎడ్యుకేషన్ అంతా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరూ తెలుసు. సో మనం అప్పుడంతా ఫ్రీగా చదువుకున్నాం. ఈవెన్ నేను MBA వరకు కూడా ఫ్రీగానే చదువుకున్నా. రీసెంట్గా నా జీవితంలో ఫస్ట్ టైం ఒక 4 లక్షలు పెట్టి ఒక సంవత్సరం చదువుకున్నా. జీవితంలో ఫస్ట్ టైం 4 లక్షలు పెట్టి చదువుకున్నా. కానీ ఇప్పటివరకు ఫ్రీగానే. వాళ్ళు చెప్పింది MBA వరకు కూడా, మనం ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా దాన్ని కూడా ఫ్రీగానే చదువుకుంది. కానీ మనం ఇప్పుడు LKG వాళ్ళకి 1,00,000 రూపాయలు కడుతున్నాము. సో ఆ 1,00,000 రూపాయలు కట్టి కూడా మనం ఇంట్లో చదివించుకుంటున్నాం. మీ అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అందరికీ. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇంట్లో చదివించుకోవాలి.
సో దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది వీళ్ళని చూసి మనం ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధానం కానీ వాళ్ళు అప్పుడు చెప్పింది మనకి ఇంకా గుర్తుందంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా చెప్పారు అనేది ఇక మనం వేరే రకంగా చెప్పుకునే అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది మనకు ఉన్న ఒక్క అవకాశము వాళ్ళని గౌరవించుకోవడానికి, దానికి గాను మనం అందరం ఒకసారి ఈ గ్యాదరింగ్ చేయడం జరిగింది. సో ఇలాగే నెక్స్ట్ జరగబోయే 50 సంవత్సరాలు కూడా మన తరపు నుంచి మనం ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ ఆ 50 years దానికి కూడా సపోర్ట్ చేయండి ఇదే విధంగా. సో జీవితంలో ఇది ఒకటే వస్తుంది, ఇంకొకటి అది అనుకోండి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ 100 years అప్పటికి మనం ఉండము, మన పిల్లలు ఉంటారేమో, మనం ఉండము. కాబట్టి దానికి కూడా సపోర్ట్ చేయండి అందరూ. అలాగే ఇంత టైము మాకు ఇచ్చినందుకు, మేము అనుకున్న దానికంటే ఎక్కువ టైం మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈవెన్ మన హెచ్ఆర్ సార్ చెప్పారు పాపం వాళ్ళకి ఫంక్షన్ వల్ల. సో మేము వాళ్ళ గురించి ఒక రోజు ముందు పెట్టుకున్నామంటే పాపం ఆయన కూడా ఒప్పుకొని కష్టం ఆయన పనులున్న వాళ్ళ మనవాళ్ళని వదిలిపెట్టుకొని మరి వచ్చినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు. అలాగే రామప్ప సార్ కూడా మిస్ అవుతున్నాం చాలా, రామప్ప సార్ని కూడా, ఆయన కూడా మాట్లాడాడు. సో సెప్టెంబర్లో మనందరం పోయి కలుద్దాం ఆయనను కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంతసేపు టైం ఇచ్చిన మీ గురువులందరికీ నా పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు సునీత, నేను హౌస్ వైఫ్నే. 3 పిల్లలు. మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ, ముగ్గురు ఫైనాన్స్లో చేస్తారు. అంతే. థ్యాంక్స్. నా పేరు మల్లీశ్వరి. నేను ఇంట్లోనే ఉంటాను. నేను హాస్పిటల్లో చేస్తున్నాను. ఒక హాస్పిటల్ స్టాఫ్ నర్స్. మా ఆయన బిజినెస్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నేను బ్యూటిషియన్గా చేస్తా. నా ఓన్ సెలూన్ ఉంది. 3 పిల్లలు. 2 పాపలు ఉన్నారు, 1 బాబు. థ్యాంక్ యూ. మాకు సెలూన్ అండి. సెలూన్ అండి. హాయ్, నా పేరు మీరా. హలో టీచర్, సీనియర్స్కి హాయ్. నేను హౌస్ వైఫ్. నా హస్బెండ్ ఎల్ఐసి జాబాలో మేనేజర్గా చేస్తున్నారు. నాకు 1 పాప, ఆరాధ్య. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు స్వర్ణ. నేను బ్యూటిషియన్. మా హస్బెండ్ నారాయణ కాలేజ్లో డీన్. హాయ్, ఐ యామ్ శిరీష, హౌస్ వైఫ్. మై హస్బెండ్ ఈజ్ ఎలక్ట్రిషియన్, కాంట్రాక్టర్, బిల్డర్. హలో అందరికీ, నా పేరు రాధా. టీచర్స్కి అందరికీ కూడా నమస్తే. మా సీనియర్స్కి కూడా నమస్తే. మా హస్బెండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేస్తారు. నాకు 2 kids. హౌస్ వైఫ్. 1 పాప ప్రియాంశిక, బాబు ఇవాన్ యూకేజీ, పాప 2nd క్లాస్. Hi everyone. My name is Sarita. I am housewife. My husband is private employee. అందరికీ నమస్తే. నా పేరు అనిత. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్గా వర్క్ చేస్తున్నాను. 13 yearsగా వర్క్ చేస్తున్నాను అక్కడ. నాకు 2 పిల్లలు. మా బాబు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వెళ్తున్నాడు. మా పాప 10th క్లాస్. నెక్స్ట్ మా హస్బెండ్ ఏమో ఇప్పుడు ఐరన్ షాప్ పెట్టాను. ఫస్ట్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంటే అక్కడ బిజినెస్ లేదని చెప్పేసి ఐరన్ షాప్ పెట్టాను. ఐరన్కి మేము 2 కలిసి హెల్ప్ చేసుకుంటాను. నేను జాబ్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అలా అయితే మీకు లేట్గా మ్యారేజ్ చేసుకొని ఇంకా లేట్ మ్యారేజ్ కాదు, మేము ఇంకా పిల్లలు. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను మాని ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి మార్కెటింగ్. నాకు 2 నా పేరు
శ్రీమతి. నాకు 3 అబ్బాయిలు, ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మాట్లాడిన అందరూ సెకండ్ ఇయర్ ఇద్దరు, ఒక అబ్బాయి 9th క్లాస్. ఓన్ బిజినెస్. Hi, good evening everyone. About myself, Sadrina. Present private employee జాబ్ చేస్తున్నాను. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంటాను అందరినీ చూసినందుకు. స్కూల్ ఫ్రెండ్స్. హాయ్, నా పేరు మంజుల. నేను హౌస్ వైఫ్ని. మా ఆయన నాకు 2 పాపలు. మా హస్బెండ్ శివ, అతను ఏసీబీ కోర్టులో టైపిస్ట్. మా హస్బెండ్ రామ్కి టవర్స్లో జాబ్ చేస్తారు. ఆయన మేనేజర్. నేను సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్గా టీఓగా వర్క్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు. మా బాబు పేరు సాయిత్రి, బాబు పేరు సాన్వి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గౌతమి. నాకు 2 పిల్లలు. నేను హోమ్ మేకర్ని. మా ఆయన ల్యాబ్లో వర్క్ చేశారు. గ్రేస్. నా పేరు గ్రేసీ. నాకు 3 పిల్లలు. నేను ప్రైవేట్, మా హస్బెండ్ కూడా ప్రైవేట్. హాయ్ ఫ్రెండ్స్ అందరూ. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టీచర్. ఫస్ట్ నేను వచ్చేసి 10th క్లాస్ ఫెయిల్ అయిన రిజల్ట్స్ తెలిసింది. తర్వాత హెచ్ఎం సార్ వచ్చి నువ్వు ఎలా ఫెయిల్ అయినావు అని మళ్ళీ సిస్టంలో చూస్తే హిందీ మార్క్స్ వెళ్ళి హిందీలో పడ్డాయి, హిందీ మార్క్స్ వెళ్ళి ఇంగ్లీష్లో పడ్డాయి. చెక్ చేసి పాస్ అయినా అని తెలిసి నా ఫ్రెండ్స్తో పాటు అందరితో పాటు లైన్ కట్టినా మళ్ళీ ఫీజు కట్టామని. అప్పుడు నేను పాస్ అయినా. జ్యోతితో పాటు ఒమేగా కాలేజ్లో ఇంటర్ చేసిన. స్మాల్ జాబ్ చేసిన స్పెన్సర్లో. నిరంజన్ కూడా షాపింగ్కి వస్తుండే. నెక్స్ట్ మహేంద్ర ఆటోమోటివ్లో మా హస్బెండ్ ద్వారా నేను జాబ్లో జాయిన్ అయినా. తెలుసు. పీటీ సార్ వచ్చి నాకు రిఫరెన్స్ ఇచ్చిండు, వెహికల్ బుకింగ్ చేసిండు అండ్ రిటైల్ కూడా చేసిండు. నాకు 6 రిటైల్స్ ఉంటాయి మంత్లీ. లాస్ట్ రిటైల్ మంత్ ఎండింగ్లో సార్ చాలా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ పీటీ, థ్యాంక్ యూ. నా పేరు సోని. నాకు 2 పిల్లలు, జయశ్రీ, దేవశ్రీ. మా అత్తయ్య కూడా టీచర్. మా అత్తయ్యతో ఉన్నట్టు పిల్లలు నాతో అస్సలు ఉండరు. థ్యాంక్ యూ. ఏదైనా మాట్లాడు, అందరూ ఏం మాట్లాడారు, ఆడవాళ్ళు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు రాము. నేను సైన్స్ స్కూల్లో చీఫ్ థియేటర్గా చేస్తున్నాను. ఇంతకుముందు 3 years ఒత్తిడిగా చేసి ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పే చేసి ఇప్పుడు సైన్స్ స్కూల్లో చేస్తున్నాను. చెప్పు, చాలా చేసావు కదా, 1-2 కాదు కదా.
చదివికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట ఏగు పళ్ళకై పండిన నీరా So, it is a beautiful day. Babu, it is a beautiful day spending with you. I feel very privileged and honored. మీతోటి ఈ రోజు గడపడము నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మీ బ్యాచ్ 2005 బ్యాచ్ is very privileged one. And very special to me. Yes, yes. ఎందుకంటే మనము మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాకుండా స్టేట్ ను ఏలిన మనం వైఎంసీఏ కానీ లేకుంటే గట్కేసర్ కానీ ఉప్పల్ కానీ ఇక్కడ ఉన్న గీసర్ కానీ వీటన్నిటిని కూడా మన బ్యాచ్ ఏలింది కాబట్టి మనం మీకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఈ రోజు నిజంగా
ఒక అదృష్టమైన రోజు. ఎందుకంటే మీకందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల తర్వాత మీరందరూ ఒక్క దగ్గర చేరి ఒక్క దగ్గర కూడుకొని ఈ విధంగా మరి పాత జ్ఞాపకాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కటి గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. కాబట్టి మీకందరికి మరి ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిలో చాలా మంది కష్టపడ్డారు. దీనిలో చాలా మంది రాత్రి పగలు కష్టపడ్డారు. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ అండ్ యూ ఫేస్ ఇట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ సక్సెడెడ్. మీరందరూ కూడా విజయం సాధించారు. కాబట్టి మీకందరికీ గట్టిగా చెప్పగా మానవకాలం పెట్టుకున్నారు. యూ డిజర్వ్ దిస్. మన దగ్గర నుండి క్లాప్స్ ఇక్కడ నుండి వచ్చిన క్లాప్స్ అన్ని కూడా మీరు ఆ క్లాప్స్ కు అర్హులు. కాబట్టి మీకందరికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందు మన మిత్రులందరూ చెప్పారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి అన్న లేకుంటే గౌరీ శంకర్ అన్న వీళ్ళందరూ చెప్పారు. మనం నెక్స్ట్ 26 జూలై 2కు ఎందుకు కలుస్తున్నామంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ స్కూల్ హిస్టరీ. మన యొక్క స్కూల్ హిస్టరీనే అది ఒక మైలురాయి. ఎందుకంటే 50 సంవత్సరాలుగా వెస్ట్ని నిలబెట్టి ఒక చక్కటి పందలో తీసుకెళ్తూ ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాల నుండి, నష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి మన స్కూల్ ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి స్వార్థ సార్ కానీ లేకుంటే అప్పుడున్న టీచర్స్ కానీ ముఖ్యంగా రామప్ప సార్ కానీ వారికి ఒక చిన్న చిరుకానుకగా మనం జూలై 2, 26 రోజు ఇవ్వబోతున్నాము. దట్ ఈస్ ద గోల్డెన్ గిఫ్ట్, golden celebration, golden jubilee celebrations of our Wesley school. That's a small gift we are going to give our headmaster and ex-master Ramappa sir. కాబట్టి దానికి మనమందరం వెస్లీలో చదువుకున్న మనమందరం, ఎందుకంటే ఐ ఫీల్ దట్ నేను కూడా వెస్లీలో చదువుకున్న ఫీల్ అవుతాను. ఈవెన్ ఐ ఆల్సో వెస్లీ స్టూడెంట్ ఆఫ్ ప్యారడైస్ అండ్ ఐ వర్క్ హియర్. 36 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసినాను. 36 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసి 2014 రిటైర్ అయిన. కాబట్టి ఆ అనుబంధం, ఆ ప్రేమ లేకుంటే దానికున్న ఆ బాండ్ ఏదైతుందో that makes me to have a good memory which we give to our ex-headmasters. మనమందరం కలిసి వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ గా, ఒక కానుకగా మనం 26 జూలై 2 మనం ఇవ్వబోతున్నాం. కాబట్టి దానికి మనమందరం కూడా కట్టుబడి మనమందరం కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ మెంబర్స్. కాబట్టి మీ దాంట్లో ఉన్న ఎవరైతే పెద్ద ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మీ గ్రూప్ నా దగ్గర ఉంది, నేను కూడా మీ యాప్ ఉంది కదా, యాప్ లో మెంబర్ అయ్యా. కాబట్టి ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. మనం దానికి తగ్గట్టుగా కూడా 26 జూలై కొరకు ప్రిపేర్ అవుదాం. మనకు తెలియని మన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ వారికి సంబంధించిన వారందరూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అండ్ దాట్ ఈజ్ అవర్ గోల్ అట్ రైట్ నౌ. వెస్లీ ఓల్డ్ స్టూడెంట్ గా మనం ఏం చేసాం, దట్స్ వన్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ మన వెస్లీ స్కూల్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. వెస్లీ అనేది ఇట్ షుడ్ నాట్ డిసపియర్. ఇంకా కొన్ని రోజుల్లో వెస్లీ అనేది డిసపియర్ అవుతుంది. అది అందరికి మన బాధ కలిగించే విషయం, మన గుండెలను చీల్చేసినటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మునుగకుండా దాని ఆ పాత గ్లోరీ ఏదైతుందో, ఆ పాత షైన్ ఏదైతుందో, ఆ పాత క్రెడిట్ ఏదైతుందో, ఆ పాత బలం దానికి ఏదైతుందో దాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత మనందరం ఉంది. టీచర్స్ మీద, మా మీద, స్టూడెంట్స్ గా మీ మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మనం తప్పకుండా మన ఓల్డ్ స్టూడెంట్స్ గా మన స్కూల్ కు మనం ఏం చేయగలం. మరి ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు, ఇబ్రాహీంపట్నం ఒక స్కూల్లో మూసివేయబడ్డ దగ్గర 20 సంవత్సరాల నుంచి అది మూసివేయబడ్డది. అటువంటిది అక్కడున్న చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఒక్కటై
ఈరోజు ఆ స్కూల్ను ఒక మంచి కార్పొరేట్ స్కూల్ అలా తయారు చేశారు. మరి వాళ్ళ దీక్ష ఎంత ఉండొచ్చు, వాళ్ళ యొక్క ప్రేమ ఆ స్కూల్ మీద ఎంత ఉండొచ్చు, వారి యొక్క కాన్సన్ట్రేషన్ దాని మీద మనం కేవలం చేయాలి. మన స్కూల్ మన చదువుకునే స్కూల్, మన విద్య నేర్చుకునే స్కూల్ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం. మంచి స్థాయిలో ఉన్నంత మాత్రం సరిపోదు. మనము ఆ స్థాయికి రావటానికి మనం ఏ కృషి చేశాము, మనం ఆ స్థాయి రావడానికి మనకు మరి అక్కడ ఉన్నవారు ఆ ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడున్న విలేజ్ కానీ ఎంత సహాయం చేసింది అనేది మనం ఒక గ్రహించాలి. కాబట్టి ఈ విషయంలో మీకందరికి కూడా మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్స్ మీ మై రిక్వెస్ట్. మేమందరూ కూడా ఒక కమిటీ ఫామ్ చేశాం. అయితే రేపు ఒక మీటింగ్ ఉంది. ఫస్ట్ మీటింగ్ అయింది, సెకండ్ మీటింగ్ రేపు ఉన్నది. మీ దాంట్లో రండి, అక్కడ రండి. అక్కడ ఉన్న పెద్దలు మన దగ్గర 20 మంది పెద్దలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు గౌరీ గారి, జగదీష్ గారి, శ్రీనివాస్ రెడ్డి గారి, రామేశ్వర్ గారి, సురేందర్ గారి, ఇట్లా చాలా మంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఈ రోజు. మనం భయపడవలసిన అవసరం లేదు. అయ్యో నా మీద ఏదో పడుతుంది, నా మీద అవసరం లేదు. యువర్ ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ప్రజెన్స్ ఉండి మీ సజెషన్ ఇవ్వడమే పని. మిగతా అంత అందరూ ఉన్నారు, మనం అందరం చూసుకున్నాం. మనం అందరం ఒక్కసారి చేయాలంటే చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకందరికీ మరి ఒక్కసారి ఇప్పుడు నేనున్న గెట్ టుగెదర్ అన్ని బ్యాచ్లకు అదే చెప్తున్నాను. వీ హ్యావ్ టు మేక్ ద 226 ఫెంటాస్టిక్ ఈవెంట్. ఎందుకంటే ఇంతవరకు మన స్కూల్ నుంచి వెస్లీ గెట్ టుగెదర్స్ 20 గెట్ టుగెదర్స్ అయినాయి. 20 గెట్ టుగెదర్స్ అని ఏ స్కూల్ కూడా ఇన్ని గెట్ టుగెదర్స్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ వెస్లీ. It is only Wesley who made 20 branches. They gathered and celebrated their get-togethers. Fantastic. That is Wesley. So our Wesley మనం ఎట్టి పరిస్థితుల్లో డిసప్పేర్ లేకుంటే మాయమైపోకుండా చూడవలసిన బాధ్యత మనం ఉన్నది, మన చాలా మీద ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో తప్పకుండా మీ మనసులో పెట్టుకొని మనం దాన్ని సక్సెస్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఎంత మంచి సమయం ఇచ్చినందుకు నేను అప్పటి నుండి మాట్లాడాలి అనుకున్నా కానీ సో మరి ఇంతవరకు అది ఛాన్స్ రాలేదు. బట్ ఎట్ ద end of the day you have given me that opportunity. So thank you very much. సో దీని తర్వాత ఒక స్టెప్ వేసుకున్నా వెళ్ళిపోయి
Thank you.